అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంట్లో చట్టం చేసే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు రాజధాని రైతులు తెలిపారు. విభజన చట్టంలో పార్లమెంట్ ద్వారా సవరణ చేసేందుకు అవకాశం ఉందేమో పరిశీలించి చేయిద్దామని పేర్కొన్నట్లు రైతులు వెల్లడించారు. ఎన్డీఏలో తెలుగుదేశం కీలక భాగస్వామిగా ఉన్నందున మీరు చెబితే మోదీ వింటారు అని రైతులు చంద్రబాబుకు సూచించగా సామరస్యంగా అన్నీ సాధించుకుందామని ఆయన వారితో అన్నట్లు వివరించారు. రాజధాని పునఃప్రారంభ వేడుకకు కుటుంబ సభ్యులతో కలిసి రావాలంటూ భూములిచ్చిన అమరావతి రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాజధాని అమరావతి రైతులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశం వీరి మధ్య చర్చకు రాగా 2024 వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉందని, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదని సీఎం అన్నట్లు రైతులు తెలిపారు. రైతులు, మహిళలతో ఆయన ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. సందేహాలు నివృత్తి చేశారు. రైతులకిచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు బ్యాంకులు రుణాలివ్వడం లేదని పలువురు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా బ్యాంకులతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. రాజధాని వాసులకు అండగా ఉండేందుకు భరోసా ఇచ్చేందుకే అమరావతిలో తాను ఇల్లు నిర్మించుకుంటున్నట్లు తెలిపారు. అమరావతి మీద చట్టం చేయమని అడిగామండి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి 10 సంవత్సరాల్లో అప్పుడు చేయలేకపోయాము. ఇప్పుడు పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చి దానికి రాష్ట్రపతి గారు ముద్ర వేస్తామని చెప్పి అది ఒకటి జరిగిందండి. రైతులకి చిన్న సన్నకారు రైతులు ఉన్నారండి, మరి వాళ్ళకి లోన్లు ఏర్పాట్లు చేయమని చెప్పి అడిగామండి. కూలీలకు సంబంధించినటువంటి సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకొచ్చాము. వాళ్ళు ఉండేటటువంటి ఇళ్లు కొంతమంది రిజిస్ట్రేషన్ కాలేదని చెప్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తామని చెప్పి నారాయణ గారికి చెప్పడం జరిగింది. బాబు గారు పూలింగ్ ఇచ్చిన రైతులకి ఏ అన్యాయం జరగదు, అమరావతి ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి చేసే కార్యక్రమంలోనే నేను ల్యాండ్ పూలింగ్ ఎక్స్టెన్షన్ మళ్ళీ ఇంకా కొత్తగా ఈ గ్రామాల్లో కూడా తీసుకుంటున్నానని చెప్పి ఆయన మాకు భరోసా ఇవ్వడం జరిగింది. రాజధానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో అదనంగా తలపెట్టిన భూ సమీకరణను రైతులు ప్రస్తావించగా హైదరాబాద్ మహానగరంలాగా అమరావతి అభివృద్ధి చెందాలంటే విశాలంగా ఉండడం ఎంతైనా అవసరమన్నారు. అదనపు భూసేకరణతో ధరలు పడిపోతాయనేది కేవలం అపోహలు మాత్రమేనని, వాటిని నమ్మొద్దన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి భూసేకరణ చేసినప్పుడు 5,000 ఎకరాలు ఎందుకని కొందరు ప్రశ్నించారని గుర్తు చేశారు. కానీ చుట్టుపక్కల భూముల విలువ పెరిగి రైతులకు మేలు జరిగిందని చంద్రబాబు వివరించారు. అమరావతిలోనూ భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియాల నిర్మాణాలకు మరికొంత భూమి అవసరమవుతుందని, దీనికి అనుగుణంగా అదనంగా భూ సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. మా అందరికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఆ ప్లాట్లన్నీ ఇచ్చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ 2 ఏళ్లలో పని అయిపోద్దని చెప్పి అన్ని విధాలుగా మా సహకరిస్తా అన్నారు. పిల్లలు కానీ పెన్షన్లు కానీ అయినా సరే అయ్యే అడిగారు. అట్లా తప్పకుండా ఆయన మంచి భరోసా ఇచ్చారు. మాకు ప్రధానమంత్రి రాక కూడా ఉంది కనుక మంచి స్వాగతం చెప్పాలని అయితే అనుకుంటున్నామండి. అమరావతి రైతులు ఏ రకంగా అయితే పోరాడి మీరు అమరావతిని సాధించుకున్నారో అలాగే మీరు ఇంతటితో రిలాక్స్గా అలా ఉండవద్దు. ఇప్పుడు కూడా మీరు అన్ని భాగస్వామ్యం అవ్వాలి. ఈ నిర్మాణంలో కూడా ప్రతి పనిలో కూడా మీరు తెలుసుకోవాలి, మీరు ముందుండాలి అని మమ్మల్ని చెప్పారండి. దానికి మేమంతా సంతోషిస్తున్నామండి. ఏ విధంగా అమరావతి రాజధాని అభివృద్ధి చెందబోతుంది, ఆ అభివృద్ధి ఫలాలు అమరావతి ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా ఏ విధంగా అందుతాయని వారు చెప్పినటువంటి విధానంతో మేము సంతృప్తి చెంది మా అపోహలన్నీ ఈ యొక్క వివరణతో పటాపంచలైన. స్వచ్ఛందంగా భూములిచ్చిన రాజధాని రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా నష్టం జరిగేలా ఏ కార్యక్రమము, నిర్ణయమూ ఉండదని చంద్రబాబు భరోసానిచ్చారు. రైతులకు తనకు మధ్య దూరం ఉండదని, వారి ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ జరగదని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కృష్ణానదిపై మరో 3-4 వంతెనలు, ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు వస్తాయన్నారు. రాజధాని ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల త్యాగాలకు గుర్తుగా ఓ స్మారకాన్ని నిర్మించాలని కోరగా, శాతవాహనుల నుంచి అమరావతి ఉద్యమం వరకు ప్రతి విషయాన్ని, పరిణామాన్ని క్రోడీకరిస్తూ మ్యూజియం ఏర్పాటు చేస్తానని చంద్రబాబు తెలిపారు. రాజధాని పరిధిలోని గ్రామాల్లో ప్రస్తుతం నివాసముంటూ పట్టాలు లేని వారికి పట్టాలివ్వాలని కోరగా, త్వరలోనే ఇళ్ల పట్టాలిస్తామని హామీ ఇచ్చారు.